అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ సంబంధించి వీడియో అయితే చేస్తాము. సో మనం మన ఛానల్లో ఆధార్ ప్లేలిస్ట్ అని చెప్పి మనం కొత్తగా స్టార్ట్ చేసాం. సో ఆధార్కి సంబంధించి ప్రతి సర్వీస్ కూడా ఆ ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆధార్ ప్లేలిస్ట్ మీకు ఇక్కడ పిన్ చేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఫస్ట్లో లింక్ అయితే ఇస్తున్నాను. డైరెక్ట్గా మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ పిన్ ఓపెన్ చేసినా కూడా మీరు డైరెక్ట్గా ఆధార్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. అందులో ఆధార్కి సంబంధించి ప్రతి వీడియో కూడా ఉంటుందండి. అందులో భాగంగానే చిన్న వీడియో అయినప్పటికీ కూడా ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ సంబంధించి ఎలా చేసుకోవాలి, అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎక్కడ చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఎప్పటిలోపు మనకి లింక్ అయిపోతుంది, లింక్ అయిన తర్వాత అయ్యిందా లేదా ఎలా తెలుసుకోవాలి అని పూర్తి వివరాలను అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ముందుగా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఒక పర్సన్ ఎగ్జాంపుల్గా తీసుకొని లింక్ లేనప్పటి నుంచి లింక్ పూర్తయ్యే వరకు కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను. మామిడి నారాయణమ్మ అనే పర్సన్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. చూడండి, ఆవిడ యొక్క ఆధార్ నెంబర్ ఫస్ట్ 4 డిజిట్స్ మాత్రం మీకు చూపిస్తున్నాను. సో 4518 అనే నెంబర్ కలిగిన మామిడి నారాయణమ్మ అనే పర్సన్కి ఆన్లైన్లో అసలు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అని ముందు చెక్ చేసుకోవాలండి. ఎవరైనా సరే అసలు లింక్ చేసుకుంటున్నారంటే లింక్ చెక్ చేసుకోవాలి, అయ్యిందా లేదా అని. సో అవ్వకపోతే కదా మనం లింక్ చేసుకోవాలి. సో ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లో మై ఆధార్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక మై ఆధార్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అలా మీరు డౌన్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుందండి, చెక్ ఆధార్ వ్యాలిడిటీ అనే ఆప్షన్ మీకు ఓపెన్ అవుతుంది. ఆ ఆప్షన్పై మీరు క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే చెక్ చేసుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద క్యాప్చా కోడ్ ఏది ఉందో అది క్లిక్ చేసి ఎంటర్ చేయండి క్యాప్చా కోడ్. నెక్స్ట్ ప్రొసీడ్పై క్లిక్ చేయండి. ప్రొసీడ్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపించినట్టుగా ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూపించినట్టుగా ఏదైతే ఆధార్ నెంబర్ వస్తూ ఎగ్జిస్ట్ అని రావాలి, ఎగ్జిస్టింగ్ అని వస్తూ ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర నల్ అని వచ్చింది అనుకోండి. నల్ అని వస్తే వారికి ఫోన్ నెంబర్ లింక్ లేదని అర్థం, ఓకేనా ఫ్రెండ్స్. లింక్ లేదని అర్థం. అక్కడ మొబైల్ నెంబర్ యొక్క లాస్ట్ 3 డిజిట్స్ వచ్చింది అనుకోండి, ఆ 3 డిజిట్స్ కలిగిన మొబైల్ నెంబరే ఆధార్కి లింక్ అయిందని అర్థం, ఓకేనా. మీకు తెలిసినప్పటికీ కూడా అసలు ఎలా చెక్ చేసుకోవాలో మీకు చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలని ఫస్ట్ చెక్ చేసుకోండి, ఓకేనా. సో చెక్ చేసుకున్న తర్వాత అక్కడ నల్లని వచ్చింది అంటే మనకి ఫోన్ నెంబర్ లింక్ లేదని అర్థం, అది గుర్తుపెట్టుకోండి. సో లింక్ లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికి సంబంధించి మొబైల్ నెంబర్కి సంబంధించి ఆన్లైన్లో మనం లింక్ చేసుకోలేమండి. డెఫినెట్గా మనం ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సిందే. సో దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి ఇక్కడ ఏదైతే మీకు అప్లికేషన్ ఫామ్ చూపిస్తున్నానో మనకు మోడల్ ఈ విధంగా ఉంటుందండి. డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లింక్, క్లిక్ చేసుకున్నట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ సర్వీసెస్లోకి వెళ్ళి 0 to 5, 5 to 18, 18 to 18 ఎబో, ఓకేనా. ఈ ఫామ్స్ ఉంటాయి. మీ ఏజ్ ప్రకారం మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ కేసులో నేను 18 years ఎబో వారికి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఎలా ఫిల్ చేయాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్డేట్ పై టిక్ చేసుకోండి, రెసిడెంట్ ఇండియన్ పై టిక్ చేసుకోండి. అదేవిధంగా ఆధార్లో పేరు ఎలా ఉందో అలా క్యాపిటల్ లెటర్స్లో రాసేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ రాసేయండి, ఓకేనా. రాసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్, ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ రాసి మొబైల్ నెంబర్ పై టిక్ చేయండి. చేసిన తర్వాత ఎవరైతే ఇక్కడ అప్లికెంట్ ఉన్నారో వారి యొక్క సైన్ ఇక్కడ చేసేయండి, ఓకేనా. ఇక్కడ ఎవరైతే ఆధార్ ఎన్రోల్మెంట్ చేస్తారో ఆ యొక్క వెరిఫైర్ సైన్ అండ్ సిగ్నేచర్ అయితే చేస్తారండి. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, ఓకేనా. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కొందరు ముసలి వాళ్ళు ఉన్నా, తెలియని వాళ్ళు ఉన్నా వాళ్ళు ఫోన్ తీసుకొస్తారు. సో ఫోన్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అంటే మనకు జియోకి చూసుకున్నట్టయితే 1299కి మిస్డ్ కాల్ ఇచ్చిన మీకు నెంబర్ వస్తుంది. లేదా ఎయిర్టెల్ అనుకోండి, *121*9 నెంబర్కి మీరు ఒకవేళ కాల్ చేసిన మీకు నెంబర్ తెలుస్తుంది. అలా కాకుండా ఆన్లైన్లో మనకి మీరు ఏ నెట్వర్క్ వాడితే ఆ నెట్వర్క్ సంబంధించి హౌ టు నో మొబైల్ నెంబర్ అని చెప్పేసి విత్ కోడ్ అని చెప్పేసి కొట్టారనుకోండి, మీకు ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పర్సన్ సంబంధించి మొబైల్ నెంబర్ ఇదండి, 7186 అనే లాస్ట్ 4 డిజిట్స్ ఉంది. సో ఆ 4 డిజిట్స్ అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఉంది ఆవిడకి. సో అప్లికేషన్ రాసేటప్పుడు కూడా ఆ 7186 నెంబరే రాసాము. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆధార్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వారు ఏం చేస్తారు, అప్లికెంట్ యొక్క ఏదైతే పేరు ఉంటుందో పేరు రాసి ఆధార్ నెంబర్ అయితే నమోదు చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ చూపించినట్టుగా ఆ 7186 నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారనమాట, ఓకేనా. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ అప్లికెంట్ ఎవరైతే ఉంటారో అప్లికెంట్ యొక్క ఫోటో తీసుకుంటారండి, ఓకేనా. అప్లికెంట్ యొక్క ఫోటో తీసుకుంటూ అప్లికెంట్ యొక్క ఫేస్ కానీ కళ్ళు కానీ 10 వేలలో ఏదో ఒక వేళ్ళు, ఓకేనా. ఐదర్ 2 fingers కానీ 4 fingers రైట్ లెఫ్ట్ కానీ లేదా ఐదర్ రైట్ కానీ ఎడమ్ కన్ను కానీ ఏదో ఒక బయోమెట్రిక్ అయితే తీసుకుంటారు, ఓకే. ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా సరే ఒక బయోమెట్రిక్ ఇక్కడ చూపించినట్టుగా తీసుకుంటారనమాట. సో తీసుకున్న తర్వాత మీకు చూపించినట్టుగా ఇలా ఇక్కడ చూపిస్తే చూసుకోండి, ఇక్కడ
ఇక్కడ చూపించినట్టుగా బయోమెట్రిక్ అయితే వాళ్ళు తీసుకుంటారండి. బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే క్యాప్చర్ అయితే అవుతాయి. ఓకేనా. వన్స్ క్యాప్చర్ అయిన తర్వాత పక్కనే మీకు చూడండి ఈ విధంగా ఫైనల్‌గా రివ్యూలోకి వస్తుందనమాట. రివ్యూలో కూడా మొబైల్ నంబర్ సరిపోయిందో లేదో చూసుకోండి. 7186 కూడా ఇక్కడే నంబర్ అదే ఉంది. సో వన్స్ రివ్యూలోకి వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా రిసిప్ట్ అయితే ఇస్తారండి. ఓకేనా. ఈ విధంగా రిసిప్ట్ అయితే ఇస్తారు ఫైనల్‌గా. రిసిప్ట్ ఇచ్చిన తర్వాత ఈ రిసిప్ట్ మీద ఎవరైతే అప్లికెంట్ ఉంటారో అప్లికెంట్ ఇక్కడ సైన్ చేయాలి. ఇక్కడ ఎవరైతే ఆధార్ సంబంధించి ఎన్రోల్ చేస్తారో వారి యొక్క సైన్ చేస్తారండి. సైన్ చేసిన తర్వాత ఈ రిసిప్ట్ ప్లస్ పక్కనే ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఈ 2 కూడా క్లయింట్‌లో వారి యొక్క ఏదైతే సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారో ఆ సాఫ్ట్‌వేర్‌లో 2 అప్లోడ్ చేయడం అయితే చేస్తారు. వన్స్ చేసిన తర్వాత మీకు ఏదైతే స్లిప్ ఉంటుందో ఈ స్లిప్ అయితే ఇస్తారండి అప్లికెంట్‌కి సంబంధించి. ఇందులో మనకి ఇక్కడ ఎన్రోల్‌మెంట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ డేట్ అండ్ టైమ్ ఉంటుంది. రెండిటిని కలిపి మనం ఎన్రోల్‌మెంట్ ఐడీ అంటారనమాట. ఓకేనా. ఈ ఎన్రోల్‌మెంట్ ఐడీతో మనం అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి మీకు లైవ్‌లో చూపిస్తాను చూడండి. సో ఈ పర్సన్‌కి సంబంధించి ఎప్పుడు చేసుకున్నారండి? మనకి డిసెంబర్ 18 12 నెల 11వ తారీఖున చేసుకున్నారండి వీళ్ళు. ఓకేనా. 12 నెల 18వ తారీఖున వీళ్ళు ఎన్రోల్‌మెంట్ అయితే చేసుకున్నారు. ఐ మీన్ మొబైల్ నంబర్ లింక్‌కి సంబంధించి అప్డేట్ అయితే చేసుకున్నారండి వీళ్ళు. సో వీరి యొక్క స్టేటస్ మనం ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైరెక్ట్‌గా గూగుల్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మై ఆధార్ సైట్‌లోనే డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చెక్ ఎన్రోల్‌మెంట్ అండ్ అప్డేట్ స్టేటస్ అని ఉంటుంది. సో దానిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎన్రోల్‌మెంట్ ఐడీ అని ఉంటుంది. ఐడీ అలానే ఉండండి. మీరు ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చి ఏదైతే మనకి ఎన్రోల్‌మెంట్ నెంబర్ ఉంటుందో ఈ నెంబర్ అనేది అక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్రోల్‌మెంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి డేట్ టైం అడుగుతుందండి. డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఓకేనా. డేట్ ఎంటర్ చేసిన తర్వాత పక్కనే మనకి టైం ఉంటుందండి. ఆ టైం కూడా మనం ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు క్లిక్ చేసినంటే స్క్రోలింగ్ అడుగుతుందన్నమాట. స్క్రోలింగ్ తగ్గట్టు మీరైతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డేట్ టైం ప్రకారం మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో హవర్స్, మినిట్స్, సెకండ్స్ కరెక్ట్‌గా అక్కడ ఎలా ఉందో అలానే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఒకటి తప్పైనా కూడా మనకి ఇక్కడ రిజెక్ట్ అయితే మనకి షో అవ్వదన్నమాట. మనకి రిజల్ట్ చూపించదన్నమాట. ఓకేనా. సో వన్స్ 11, 12, 57 ఓకే. అయిన తర్వాత పక్కనే ఏదైతే క్యాప్చా కోడ్ ఉందో ఆ క్యాప్చా కోడ్ ఇక్కడ మీరైతే ఎంటర్ చేసేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏదైతే సబ్మిట్ అని ఉందో సబ్మిట్‌పై క్లిక్ చేయండి. సబ్మిట్‌పై క్లిక్ చేసినట్టయితే యువర్ ఆధార్ హ్యాస్ బీన్ జనరేటెడ్ ఇక్కడ చూసారండి. యువర్ ఆధార్ హ్యాస్ బీన్ జనరేటెడ్ అని వచ్చిందంటే మనకి ఆధార్ కార్డ్‌కి ఫోన్ నెంబర్ లింక్ అయిపోతుంది. సో మాక్సిమం అప్డేట్ చేసిన టైం నుంచి హాఫ్ డే గాని, 1 డేలో గాని మనకి ఫోన్ నెంబర్ లింక్ అయిపోతుందండి. ఫోన్ నెంబర్‌కి మాక్సిమం ఎక్కువ టైం తీసుకోదు. ఒక్కొక్కరికి బయోమెట్రిక్ తప్పుగా పడినా లేదా కళ్ళు తప్పుగా పడినా అలాంటి వారికి మాత్రం మనకి ఏదైతే లింక్ సంబంధించి లేట్ అవుతుంది తప్ప రిమైనింగ్ కేసెస్‌లో కూడా చాలా మందికి వెంటనే అప్డేట్ అయిపోతుంది. ఎటువంటి డిలే అయితే ఉండదు. సో దీనికి అప్లికేషన్ ఛార్జ్ వచ్చి కేవలం 50 రూపీసే ఉంటుందండి. ఇన్ కేస్ మీకు బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్ ఉందనుకోండి, బయోమెట్రిక్‌తో పాటు మీకు మొబైల్ నెంబర్ లింక్ చేస్తే మాత్రం మీకు 100 రూపీస్ అయితే ఛార్జ్ ఉంటుంది. అలా కాకుండా మీకు మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అంటారు. అంటే 5 to 7 ఇయర్స్, 15 to 17 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళు మీరు అయ్యున్నారనుకోండి, బయోమెట్రిక్ పెండింగ్ ఉందనుకోండి మీకు, అప్పుడు మీ మొబైల్ నెంబర్ లింక్ చేస్తే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోనే ఆధార్ సెంటర్‌లో మీకు చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీకు ఆధార్‌కి ఫోన్ నెంబర్ లింక్ సంబంధించి అన్ని లింక్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అప్లికేషన్ ఫార్మ్స్ గానీ, ఈ మై ఆధార్ పోర్టల్ గానీ, తర్వాత మనకి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఆ లింక్ గానీ, అదేవిధంగా అసలు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా వ్యాలిడిటీ లింక్ గానీ, ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో మీ యొక్క కామెంట్ తెలియజేయండి. ప్రతి కామెంట్‌కి కూడా మేము రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఒక ఛానల్ అయితే ఓపెన్ చేయండి. కామెంట్ ఏ పోస్ట్ ఓపెన్ చేసుకోండి. ఏ పోస్ట్‌కి సంబంధించి కూడా కామెంట్‌కి రిప్లై లేకుండా ఉండదండి. సో మేము ఆల్వేస్ జీరో పెండెన్సీ అనేది మెయింటైన్ చేస్తాం ఈ ఛానల్‌లో. సో వన్స్ ఛానల్‌లో ఉన్న అన్ని వీడియోస్ కూడా మీరు ఒకసారి చూసి మీకు నచ్చితే మాత్రం డెఫినెట్‌గా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఎందుకంటే తెలుగు కమ్యూనిటీకి సంబంధించి ముఖ్యమైన వీడియోస్ అయితే ఈ ఛానల్‌లో చేయడం అయితే జరుగుతుంది. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.